వర్గం ఉంటుంది, పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి వర్గం ఉంటుంది. బట్ అనూహ్యంగా హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. సో కరీంనగర్లో రైట్. డిబేట్లోకి వెళ్దాం. మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో ఎట్లా చూస్తున్నారు? కొంత ఉత్సాహం రెట్టింపు అయినట్టు కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయాలు సాధిస్తోంది, పీఠాలు గెలుచుకుంటుంది. ఎట్లా చూస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆర్జీఎస్ ప్రధానికి అదే విధంగా మన శ్రీకాంత్ గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వాళ్ళందరూ కూడా. శ్రీకాంత్ గారు మొన్న మనం 7 to 8 లో మాట్లాడినప్పుడు కూడా ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ అని చాలా స్పష్టంగా చెప్పాను. ఎక్కడ కూడా గెలుపు వన్ సైడ్ అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మనం చాలా స్పష్టంగా ఇప్పుడు గమనిస్తున్నాం. ఇవాళ ఎంటైర్ స్టేట్ లో మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, దేనైనా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఇవాళ జోడు ఎడ్లలాగా ఇవాళ ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక సక్సెస్ అయింది. వాళ్ళు చాలా మందికి కూడా రేవంత్ రెడ్డి గారు అంటే ఏందో ఇవాళ మళ్ళీ ఒక్కసారి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనం కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ ప్రతి చోట విమర్శించడం, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు విమర్శించడం చూసాం. మేము గెలుస్తాం, ఇక మేము ప్రత్యామ్నాయం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పుకున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో ఏమైందో కూడా సంఖ్యలపడిపోయింది బీజేపీ. ఇలా కారు బేజారు అయిపోయింది, కమలం వాడిపోయింది. వాళ్ళు చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం. ఇవాళ మెజారిటీ నేను నాగార్జున సాగర్ అంటే నందికొండ మున్సిపాలిటీ ఇన్ఛార్జి అండి. సో మాకున్నటువంటి 12 డివిజన్లో 11 డివిజన్లు మేము కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే ఎంత మెజారిటీ పర్సెంటేజ్ కైవసం చేసుకున్నాము. ఇవాళ అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, మా ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక వార్డులు కానీ, అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకోవడం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ కూడా ప్రజలు ఎట్లా తీర్పు ఇచ్చారంటే 1 way లో తీర్పు ఇచ్చారు. ఇలా చాలా స్పష్టమైన తీర్పు ఉందని కూడా అనుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో ఎట్లా ఉంటుందంటే శ్రీకాంత్ గారు, రేపు ఈ నెల 16వ తారీఖు నాడు మేయర్లు, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు ఉంటాయి. దాంట్లో కూడా ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు ఉంటుంది. అది ఎన్నుకునేటప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎంపీ రాజ్యసభ సభ్యులకు కూడా వీళ్ళ ఓటింగ్ పవర్ ఉంటుంది ఆ ఎన్నికప్పుడు. సో అది మేము రాష్ట్రంలో మేము ఎక్కున్నాం కాబట్టి అట్లా కూడా మాకే బెనిఫిట్ ఉంటుంది. చాలా స్పష్టంగా రాజనీతి ప్రజానికం కూడా గమనించాలి. సో వాళ్ళకు కూడా ఓట్లు ఉంటాయి కాబట్టి, అవి మాదే అత్యధిక స్థానాలు ఉన్నాయి కాబట్టి. సో ఏ విధంగా చూసుకున్నా కూడా నేను మొన్న కూడా డిబేట్ లో చాలా స్పష్టంగా చెప్పాను, 75 to 80% ఎంటైర్ స్థానాలు కైవసం చేసుకోకపోతున్నాం. ఇవాళ మనం రిజల్ట్ చూస్తున్నాం, రాజ్ న్యూస్ లో మార్నింగ్ నుంచి చూస్తున్నాం, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే అవాకులు సేవకులై పేలారో సిపిఎం, సిపిఓలు కానీ, ఇంకా మా ఏరియాలో కూడా చూసాం చాలా స్పష్టంగా. మరి వాళ్ళు ఇవాళ ఓటమి అంగీకరించి పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ అయితే రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఇద్దరు ఒకటైపోయి కొన్ని ఏరియాలు చూసాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగూడెం కానీ, ఎదులపురంలో చూసుకుంటే ఈ మున్సిపాలిటీ ఏరియాలు ఎట్లుందంటే వాళ్ళు వీళ్ళకు, వీళ్ళు వాళ్ళకు, నాకు నువ్వు, నీకు నేను అన్నట్టుగా, ఒకరికొకరు నువ్వు నేను అన్నట్టుగా చేశారు వాళ్ళు. సో అయినా కూడా ఇవాళ ఓటర్ అర్థం చేసుకున్నారు. ఇవాళ అభివృద్ధికి ఓటేశారు, అభివృద్ధికి పట్టం కట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు 2 నెలల సంది తెలంగాణలో ఉన్నటువంటి 8,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినా కూడా వడ్డీలు కానీ, కిస్తీలు కానీ కట్టుకుంటూ, అట్ ద సేమ్ టైం అభివృద్ధి పథకాలను ముందుకు నడుపుకుంటూ, సంక్షేమ పథకాలు నడుపుకుంటూ, ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకుపోయారు. నిన్న వెంటనే వెళ్ళేసి మరి ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్ గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి ఇక్కడ మున్సిపల్ ఎన్నికలో విజయ డంకా మోగించబోతున్నాం అని చెప్పేసి రిపోర్ట్ కూడా, గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మనం చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ మున్సిపాలిటీలో కూడా గెలుపు జయబేరి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుతుంది. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ అన్నట్లుగా ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్ల కానించి మొదలు పెడితే, తర్వాత ఎంపీ ఎలక్షన్ల కానించి, తర్వాత జూబ్లీ హిల్స్, మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లు కావచ్చు, లాస్ట్ జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు జరిగినటువంటి పురపూరులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ముందంజలో ఉంది. ఇంకా ముందు కూడా చాలా ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, వస్తాను మీ దగ్గరకు వస్తా. ఐ విల్ బి బ్యాక్. బిఫోర్ దట్, మహబూబ్ నగర్ లో కూడా 60 డివిజన్లలో మున్సిపాలిటీ కౌంటింగ్ నడుస్తుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ